హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ మన వీడియోలోకి వచ్చేస్తే మా పొలం అన్నమాట. మా పొలం చూపిస్తాను రండి మీకు ఈరోజు. వరి చేను అయితే అయిపోయింది కదా, వరి చేను అయిపోయిన వీడియోస్ పెట్టాను కదా, ఎంతమంది చూసారు అవి? సో వరి చేను అయిపోయిన తర్వాత ఇంకా పొలం అయితే ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కాయగూరలు వేద్దామని చెప్పేసి దున్నించేసి అంటే ఇక్కడ వాటర్ పెడుతున్నాం అనమాట. వాటర్ పెట్టేసి వెజిటేబుల్స్ ఇంట్లోకి కాయగూరలు అవి వేసుకుందామని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ వచ్చే వరకు ఈ పొలం అంతా ఖాళీగానే ఉంటుంది. అలా ఖాళీగా ఎందుకులే ఉంచడం అని చెప్పేసి కాయగూరలు వేస్తే డైలీ మనకి కాయగూరలు ఖర్చు తగ్గుతుంది కదా అని కాయగూరలు వేద్దామని అయితే నీట్గా చేసేసి పొలంని వాటర్ అయితే పెడుతున్నాము. ఇంకా ఏమేమి కాయగూరలు వేస్తానో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా పాప అయితే మట్టిలో కూర్చొని ఆడుకుంటుంది. ఒకప్పుడు మనం మట్టిలో ఎక్కువగా ఆడుకున్నా మనకి ఏ రోగాలు వచ్చేవి కాదు, బాగుండేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని లైజల్స్ పెనైల్స్ వేసిన గచ్చు మీద కూర్చున్నా ఏవో ఒక జబ్బులు వస్తున్నాయి పిల్లలకి. దానికి కారణం మనమే అయి ఉంటాంలేండి. మనం వాడే రసాయనాలు, మనకి రీసెంట్గా పెరిగిపోయిన కంపెనీస్, వాటి నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మనం భూమిలోకి పంపిస్తున్నాం కదా. ఇంకంతే, మన తప్పుకి మనమే శిక్ష అనుభవించాలి. ఇంకా వాటర్ అయితే పెడుతున్నాము. ఇలా కొంచెం చిన్న చిన్న మడుల్లో కట్టేసి వాటర్ పెట్టేస్తే బాగా ఎక్కుతుందనమాట. సో ఇలా వాటర్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇందులో ఏమైనా సీడ్స్ వేయాలి. కొన్ని అయితే వేద్దాం అనుకుంటున్నాము. ముందైతే మిర్చి మొక్కలు వేయాలి. హైబ్రిడ్ మిర్చి మొక్కలకి ఫుల్ వాటర్ పెట్టేసి తర్వాత మొక్కలు నాటాలని చెప్పారు. అందుకనే ముందే వాటర్ పెట్టేస్తున్నాము. లేదంటే ముందు సీడ్స్ వేసేసి అవి మొలకలు వచ్చిన తర్వాత వాటర్ పెట్టాలి. సో అందువల్ల ముందే వాటర్ పెట్టేసి తర్వాత మిర్చి అయితే వేద్దాం అనుకుంటున్నాము. సో ఇలా పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? అసలు పొలం పనులు చేయడం ఎంతమందికి ఇష్టము? ఇలా పొలంలో పని చేస్తూ ఉంటే కష్టంగా ఉంటుంది కానీ బాగుంటుందండి, చేయాలనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అయితే చెప్పలేము. కానీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా కష్టమైనా సరే చేస్తారు. అందులో నేను కూడా ఒకదాన్ని. కష్టమే కానీ బట్ నాకు ఇష్టం వ్యవసాయం చేయడం అంటే. మీలో నాలా వ్యవసాయం చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెక్కువగా ఈ సీజన్లో అంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో ఎలాంటి కాయగూరలు వేస్తే బాగా అంటే వస్తాయి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. పైన పక్షులు చూసారా భలే ఎగురుకుంటూ వెళ్తున్నాయి. నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. అసలు నేచర్ని మించిన అందం ఈ భూమి మీద ఏది ఉండదేమో కదా. ఇంకెక్కడైతే ఫస్ట్ ముందు రోజు అయితే వాటర్ పెట్టేసాము మడికి ఫుల్గా. పొలానికి వాటర్ పెట్టేసిన తర్వాత మొక్కలు అయితే వేస్తున్నాము. ఇప్పుడు నేను వేసే వచ్చి టమాటో అనమాట. టమాటో, మిర్చి వేస్తున్నాము ఫస్ట్. తర్వాత ఇంకా కొన్ని సీడ్స్ అయితే వేస్తాము. ఫస్ట్ అయితే టమాటో మొక్కలు అయితే నాటేస్తున్నాను. సండే అనమాట ఆ రోజు. ఆ రోజు వేరే ఊరికి జాతరకి వెళ్ళాల్సి ఉంది. తర్వాత ఈ పని కూడా పెట్టుకున్నాం పొలంలో. ఇంకా హడావడిగా పని అంతా చేసేసరికి 12 అయిపోయింది ఆ రోజే. మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాము పొలంకి. ఇంటికి వచ్చేసరికి 12 అయిందనమాట. పొలంలో పనిచేసి ఇంటికి వెళ్ళేసరికి చల్లదన్నం అయినా సరే హ్యాపీగా తినేసాము. చల్లదన్నం కొంచెం ఊరగాయ నంచుకొని తినేసాము. హాయిగా అనిపించింది కడుపుకి. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి చల్లదన్నం ఎక్కదు. ఏ టిఫినో లేదంటే వేడన్నమో తినాలనిపిస్తుంది. అదన్నమాట, పొలంలో ఒళ్ళొంచి పని చేస్తే మన ఆరోగ్యానికి మంచిదని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే చల్లదన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీలో ఎంతమంది మార్నింగ్ చల్లదన్నం తింటారు, లేదా ఎంతమంది టిఫిన్స్ చేస్తారు కామెంట్ చేయండి. ఇంకా టమాటో మొక్కలు అయితే నాటడం అయిపోయింది. ఇంకా మిర్చి మొక్కలు కూడా సగం అయిపోయాయి. అంటే పొలం సగం వరకు ఇలా మిర్చి, టమాటో వేసేసి మిగిలినవి కాయగూరలు లైక్ గోంగూర, తోటకూర, ఇంకా కొత్తిమీర ఈ సీడ్స్ అన్నీ వేద్దాము. ఆకుకూరలు అయితే బాగుంటాయి కదని చెప్పేసి ఇంకా బెండ చాలా వేసాము. అవన్నీ మొలకలు వచ్చాక చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇవి మొక్కలు కాబట్టి కనిపిస్తున్నాయి. అవన్నీ సీడ్స్ కదా కనిపించవు. కొత్తిమీర వేసాము, తోటకూర, గోంగూర వేసాము, ఇంకా చిక్కుడు వేసాము. అన్నీ వేసామన్నమాట ఆల్మోస్ట్. ఇవి పని చేస్తాయో చేయవా మా ప్రయత్నం ఏమవుతుందో చూడాలి ఫస్ట్. కానీ ఇలా పొలంలో పని చేయడం బాగుంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే మొక్కలు నాటేయడం అయిపోయింది. సో అండి ఇంకా తర్వాత మా పొలం ఎలా ఉంది, మొక్కలు పనిచేసాయా పోయాయా ఏంటి అనేది వీడియో అయితే పెడతాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా మాట్లాడాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అందరికీ బాయ్ అండి.